నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రచారంలో పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మేనిఫెస్టో ప్రకారం మాట తప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వ ఖజానా లోట్ బడ్జెట్ లో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టిన రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మాజీ జెడ్పీటీసీ డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం నిమిత్తం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి, గుర్రాలపాడు తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం బుధవారం నాడు మేకల మల్లిబాబు యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఏదులాపురం మున్సిపాలిటీ చేశారు శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ పాలేరు ఎమ్మెల్యే అయిన తర్వాత, రాష్ట్ర మంత్రి అయిన తర్వాత 12 గ్రామ పంచాయతీలను విలీనం చేసి ఇక్కడ 31 వార్డులతోటి 32 వార్డులతోటి అభివృద్ధి చెందడం కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ మున్సిపాలిటీ చేశారు. ఆ మున్సిపాలిటీలో మీ గుర్రాలపాడికి మన మహేష్ని ఇక్కడ వార్డుకి అంటే కౌన్సిలర్ అంటారు, కౌన్సిలర్కి పోటీలో పెట్టారు. మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అధికార పార్టీ ఇలా అనుకున్న ప్రకారంగా ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు కూడా అప్పుల కుప్ప చేశారు గత ప్రభుత్వం, అయినా సరే అన్ని హామీలు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన మహేష్కి ఇచ్చారు. మహేష్ యువకుడు, రేపు అభివృద్ధి జరగాలంటే అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఇది ఏదైతే మనం ఇక్కడ మున్సిపాలిటీ గెలుస్తుంది, దాంట్లో మన మహేష్ని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మేము అందరం కూడా మరి ఎక్కువ మంది మన యాదవ్స్ ఉన్నారు కాబట్టి నేను కూడా జిల్లా యాదవ్ సంఘం పనిచేస్తూ ఉన్నాను. జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మడి తిరుగుతూ ఉన్నాం కాబట్టి మన మహేష్ని గెలిపించడం కోసం డోర్ టు డోర్ ఇలా మీ గుర్రాలపాడులో తిరుగుతూ ఉన్నాం. వెంకటగిరి ఎంత కూడా అన్ని గ్రామాలు తిరుగుతాం. మన మహేష్ 3వ నెంబర్ సీరియల్ చేతి గుర్తు 3వ నెంబర్లో ఉంటుంది మంది. దాన్ని తప్పనిసరిగా అది వేయాలి, మీరు వేసి గెలిపించాలి. జీపీలు 32 వార్డులు 31 వార్డులు. మరి మహేష్ పోటీ పెట్టాడు శ్రీనివాసరెడ్డి గారు. ఏది కావాలో అభివృద్ధి జరుగుతుంది. గతంలో పార్టీలు గతంలో అన్నీ ఏం చేసినా మనకు తెలుసు. మహేష్ కోటేయాలి. 12 జీపీలు 32 వార్డులు 31 వార్డులు. మరి మహేష్ పోటీ పెట్టాడు శ్రీనివాసరెడ్డి గారు. ఏది కావాలో అభివృద్ధి జరుగుతుంది. గతంలో పార్టీలు గతంలో అన్నీ ఏం చేసినా మనకు తెలుసు. మహేష్ కోటేయాలి. ఓటు నెంబర్ సీరియల్లో 3లో ఉంటుంది. చేయగుర్తు 12 జీపీలు 32 వార్డులు 31 వార్డులు. మరి మహేష్ పోటీ పెట్టాడు శ్రీనివాసరెడ్డి గారు. ఏది కావాలో అభివృద్ధి జరుగుతుంది. గతంలో పార్టీలు గతంలో అన్నీ ఏం చేసినా మనకు తెలుసు. మహేష్ కోటేయాలి.